we discuss about fractional part function. Fractional part function. What is the fractional part of x function? If you know greatest integer function well, it is very easy to know about fractional part function. Every number, every real number, x belongs to R అయితే కనుక ఆ every real numberని ఒక గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ప్లస్ ఒక ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్గా రాయొచ్చు. every real number can be written as greatest integer function plus fractional part function. సో గ్రేటెస్ట్ ఎవరి రియల్ నెంబర్ అంటే సపోజ్ నేను 7.2 అనే నెంబర్ని x ఈజ్ ఈక్వల్ టు 7.2 అన్నాను. సో 7.2 అనే దాన్ని నేను ఎలా రాయొచ్చు అంటే 7 ప్లస్ 0.2గా రాయొచ్చు. ఈ 7 అనేది ఎలా వస్తుందంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 7.2. అంటే ఏదైతే x తీసుకున్నామో ఆ ఎక్స్కి ఫ్రాక్షనల్ పార్ట్ x పెడితే 7 వచ్చింది. ప్లస్ ఈ 0.2 అనే దాన్ని ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటారు. అంటే ఈ 7 కంటే 7 ప్లస్ 0.2 అని రాయొచ్చు కదా, దీన్ని ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ అంటాం. దాన్ని ఎలా రాస్తామంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 7.2 యొక్క ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ అంటాం. ఓకే, సో దీని వాల్యూ 7 అవుతుంది, దీని వాల్యూ 0.2 అవుతుంది. సో ఎవ్రీ రియల్ నంబర్ కెన్ బి రిటన్ యాజ్ x ప్లస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x. అంచేత ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే ఇఫ్ x ఈజ్ ఎ రియల్ నంబర్ దెన్ ఇట్ కెన్ బి రిటన్ యాజ్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ x ప్లస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x యొక్క ఫ్రాక్షనల్ పార్ట్ కింద రాయొచ్చు. అలా మెనీ ఎగ్జాంపుల్స్. 7.2 అలా రాయగలిగితే మనకి సపోజ్ 8.5 ఏమవుతుంది, 8 ప్లస్ 0.5 అంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 8.5 ప్లస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 8 గ్రేటెస్ట్ ఇంటిజర్ ఆఫ్ 8.5 8 ప్లస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 8.5 ఎంత అవుతుంది, 0.5 అవుతుంది. ఓకే, సపోజ్ అంటే దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే ఎవరి రియల్ నెంబర్ని ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అదే గ్రేటెస్ట్ ఇంటిజర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ కింద రాయగలరు. అంటే సపోజ్ నీకు ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అనే దాన్ని డిఫైన్ చేయాలనుకోండి, అప్పుడు దాన్ని ఎలా రాయొచ్చు అంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ బాక్స్ ఎక్స్. ఆ ఎక్స్ నుంచి ఈ ఎక్స్ అటువైపు తీసుకెళ్ళిపోతే బాక్స్ ఎక్స్. ఇది ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్. ఏదైతే ఎక్స్ ఇస్తాడో అందులోంచి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఆఫ్ ఎక్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోద్ది. అంటే మీరు ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే fractional part of x is defined as fractional part of x is the difference between x అంటే x ఏదైనా రియల్ అయితే అండ్ ఇట్స్ డిఫరెన్స్ అనొచ్చు, లేకపోతే డిస్టెన్స్ బిట్వీన్ అనొచ్చు కూడా. ఇట్స్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ బాక్స్ ఎక్స్. ఈ రెండింటి యొక్క డిస్టెన్స్. అంటే ఒక నంబర్ లైన్ మీద మనం ఏదైనా ఒక నంబర్ని తీసుకుంటే, ఒక రియల్ నెంబర్ని కన్సిడర్ చేస్తే 7.2 అనేది తీసుకున్నాం రియల్ నెంబర్. అంటే ఈ నెంబర్కి మనం ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ కట్టాలంటే దీని యొక్క స్టెప్ ఫంక్షన్, దీని యొక్క గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఎంత, 7. అంటే ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ని ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంట. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది, ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఎంత, 0.2. సపోజ్ ఇప్పుడు మనం ఇంకొక నెంబర్ని తీసుకుందాం, 8.6 అనే నెంబర్ని తీసుకుందాం. సో దీని యొక్క ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ కట్టాలనుకోండి, ఎక్స్ అనేది ఎంత ఇక్కడ 8.6
దీని యొక్క ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ కట్టాలంటే దీని కింద ఉన్న ఇంటిజర్ ఏంటి 8 కదా. కాబట్టి ఈ రెండింటికి ఉన్న డిస్టెన్స్ ఎంత 0.6. ఆ 0.6 అనేదాన్ని ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటాం. సపోజ్ డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం మనం, ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ బాక్స్ ఎక్స్ అని చెప్పుకున్నాం. సో ఆ ప్రకారంగా చూస్తే ఏదైనా ఒక, ఇప్పుడు ఇక్కడ 8 ఉంది కదా, సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకోండి. డెఫినేషన్ ఏం చెప్తుంది, ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ బాక్స్ ఎక్స్. ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ బాక్స్ ఎక్స్. సో ఎక్స్ అంటే ఎంత ఇక్కడ 6, బాక్స్ 6 ఎంత, బాక్స్ ఎక్స్ కూడా 6, అంటే 6 మైనస్ 6 ఈజ్ కూడా 0. అంటే ఎక్స్ అనేది ఒక ఇంటిజర్ అయితే కనుక దాని యొక్క ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుద్ది, 0 అవుద్ది. ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం వెరిఫై చేసాం. అలాగే ఏదైనా సరే, ఏదైనా ఒక ఇంటిజర్ ఇచ్చినప్పుడు దాని యొక్క ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఆల్వేస్ 0 అవుతుంది. ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎనీ ఇంటిజర్ ఆల్వేస్ 0 బికాస్ ఆఫ్ ఇట్స్ డెఫినేషన్. సపోజ్ 7.2 అడిగినప్పుడు దాని ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది, ఈ 0.2 వచ్చింది. అలాగే 7కి ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ కట్టవాల్సి వస్తే ఏమొస్తుంది, 0 వస్తుంది. బికాజ్ ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ ఇట్స్ ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్. సపోజ్ -3.4, వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ దిస్ ఫంక్షన్. అంటే ఇమీడియట్గా మనం ఏం చేయాలంటే దీన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మనం ఏం రాస్తాం, 0.4 అని రాస్తాం. కళ్ళు మూసుకుని రాసేది ఏంటి అంటే 0.4 అని రాస్తాం. కానీ 0.4 ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అవుతుంది దీనికి అని అంటే 0.4 ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఇంచేత ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ 0.2, ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ దిస్ నెంబర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0.4 బై ఏం చేత -3.4 ఎక్స్ అయితే దాని ముందు ఉన్నటువంటి ఇంటిజర్ ఎంత అంటే -4. ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ కావాలండి. ఆ డిస్టెన్స్ 3.4కి -4 ఉన్న డిఫరెన్స్ ఎంత, 0.6 అవుతుంది. అంతే కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే డిస్టెన్స్ ఎంత అవుతుంది, 0.6 అవుతుంది. ఆ 0.6 దాని యొక్క డిస్టెన్స్ అవుతుంది. కాబట్టి ఈ వాల్యూకి ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ మనం చేయాలంటే -3.4 ఈజ్ ఈక్వల్ టు ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ -3.4 ఈజ్ ఈక్వల్ టు 0.6 అవుతుంది. మీరు క్యాలిక్యులేట్ చేసినా సరే మీకు వచ్చే వాల్యూ ఏమవుతుంది, 0.6 అవుతుంది. అది కాబట్టి ఇది ఏంటి ఇస్తుందంటే డెఫినేషన్ పెట్టి రాసుకున్నా మీకు అదే వస్తుంది, ఎక్స్ మైనస్ బాక్స్ ఎక్స్. ఎక్స్ ఎంత, -3.4, మరి బాక్స్ ఎక్స్ ఎంత, -4. ఈ రెండింటికి డిస్టెన్స్ ఎంత, 4 + 4 -3.4 + 4 -3.4 ఇప్పుడు ఎంత అవుతుంది, 0.6 అవుతుంది. అది దాని యొక్క డిస్టెన్స్. అంటే మనకు సింపుల్గా ఏం అర్థమవుతుందంటే ఏదైనా నెగిటివ్ నెంబర్కి ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ 0.4 కాదు, కానీ ఏంటి అంటే 1 - 0.4గా ఉంటుంది. అదే కదా 0.6. కాబట్టి నెగిటివ్ నెంబర్కి మీరు రఫ్గా గుర్తుపెట్టుకోవాలంటే ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎనీ నెంబర్ నెగిటివ్ క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చినప్పుడు 1 - 0.4 ఈ ఫ్రాక్షన్ పార్ట్ ఏదైతే ఉందో అది 1లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుందన్నమాట. రఫ్గా గుర్తుపెట్టుకోవచ్చు ఆ విషయాన్ని. అదే మనకి ఇంటిజర్స్ చేస్తే ఏమైంది, ఏ ఇంటిజర్కైనా సరే ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఏమైంది, 0 అవుతుంది. అదొక విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకొకటి ఏంటంటే ఫ్రాక్షన్ పార్ట్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఆఫ్ ఎక్స్ అనేది ఎప్పుడైనా సరే గ్రేటెస్ట్ ఇంటిజర్ ఆఫ్ ఎక్స్ మనకి విత్ ఇన్ 1 యూనిట్ డిస్టెన్స్లో, అంటే గ్రేటెస్ట్ ఇంటిజర్ ఆఫ్ ఎక్స్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. ఏం చేస్తే ఎక్స్ అయినా అవ్వచ్చు, ఎక్స్ కంటే తక్కువైన నెంబర్ అయినా అవుతుంది ఇంటిజర్. ద గ్రేటెస్ట్ ఇంటిజర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అండి. ద గ్రేటెస్ట్ ఇంటిజర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. సపోజ్ 7.2 తీసుకున్నాను అనుకో, దాని యొక్క గ్రేటెస్ట్ ఇంటిజర్ ఎంత అవుతుంది, 7.2 యొక్క గ్రేటెస్ట్ ఇంటిజర్ 7 అవుతుంది. అంటే 7.2 కంటే 7 తక్కువే కదా. అదే 7 తీసుకున్నాం అనుకోండి, దాని యొక్క గ్రేటెస్ట్ ఇంటిజర్ వాల్యూ ఎంత అవుతుంది, 7 అవుతుంది. 7 ఇట్ సెల్ఫ్ గ్రేటెస్ట్ ఇంటిజర్ అయితే 7 ఇట్ సెల్ఫ్, అంటే ఈక్వల్ అయింది. ఈ కేసులో ఈక్వల్ అయింది, ఈ కేసులో ఏమైంది, లెస్ దాన్ అయింది. అలా 7.5 తీసుకున్నాం అనుకో, దాని గ్రేటెస్ట్ ఇంటిజర్ వాల్యూ ఎంత అవుతుంది, బాక్స్ 7.5 ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. అక్కడ కూడా లెస్ దాన్ అయింది కదా. గ్రేటెస్ట్ ఇంటిజర్ ఆఫ్ 7.5 మనం తీసుకుంటే ఎంత వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చింది, అంటే అది కూడా తక్కువ. కాబట్టి
ఫ్రాక్షనల్ పార్ట్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఆఫ్ ఎక్స్ మాట్లాడేది ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ కాదు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. అంటే ఇది ఇటువైపు తీసుకెళ్ళిపోయాయి అనుకోండి, లేకపోతే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఎప్పుడు కూడా నెగిటివ్ అవుతుంది. ఒకవేళ మైనస్తో మల్టిప్లై చేసాం అనుకోండి, మైనస్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ మైనస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎక్స్ మైనస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ మైనస్ బాక్స్ ఎక్స్ అంటే ఏంటి, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ డెఫినేషనే కదా పైన మనం చెప్పుకున్నాం. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ బాక్స్ ఎక్స్ అని చెప్పుకున్నాం. ఎక్స్ మైనస్ బాక్స్ ఎక్స్ ఇది ఈ డెఫినేషన్ బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి, ఎక్స్ మైనస్ బాక్స్ ఎక్స్ అనే డెఫినేషన్ బట్టి ఎక్స్కి బాక్స్ ఎక్స్ ఉన్న డిఫరెన్స్ ఎప్పుడు కూడా ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అంటే ఎక్స్ మైనస్ బాక్స్ ఎక్స్ అనేదాన్ని నువ్వేం రాయొచ్చు, ఇప్పుడు ఎక్స్ మైనస్ బాక్స్ ఎక్స్ అనేది ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ కింద రాయొచ్చు. సో ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఏమైనప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే 0 అవుద్ది, లేకపోతే 0 కంటే ఎక్కువ అవుతుంది పాజిటివ్ నెంబర్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఎక్స్ అనే వాల్యూ ఏది ఇచ్చినా సరే దాని యొక్క బాక్స్ ఎక్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే దీని యొక్క ప్రెసీడింగ్ ఇంటిజర్ దగ్గరికి వెళ్ళాలి. దీని యొక్క ప్రెసీడింగ్ ఇంటిజర్ ఏంటి, సపోజ్ ఎక్స్ ఇంటిజర్ అనుకోండి, ఈ వాల్యూ ఎంత అవుద్ది ఎక్స్ మైనస్ 1 అవుద్ది, ఈ వాల్యూ ఎంత అవుద్ది ఎక్స్ మైనస్ 2 అవుతుంది. అంటే ఎక్స్ అనే ఇంటిజర్కి ప్రెసీడింగ్ ఇంటిజర్ ఎక్స్ మైనస్ 1. అదే ఎక్స్ అనేది ఇంటిజర్ అయితే, ఎక్స్ అనేది ఇంటిజర్ కాకుండా సపోజ్ ఒక ఫ్రాక్షనల్ నెంబర్ అనుకోండి, సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7.3 అనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7.3 అనుకోండి. దాని యొక్క బాక్స్ ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎంత దూరం రావాలి, 0.7 యూనిట్స్ దూరం రావాలి. 7.3 అనుకో, దాని యొక్క ఇంటిజర్ వాల్యూ ఎంత దూరంలో ఉంటుంది, 0.7 యూనిట్స్ దూరంలో ఉంటుంది. నెంబర్లో ఏమైనా చూస్తే 7.3 ఎక్కడ ఉంటే దీని యొక్క ప్రెసీడింగ్ ఇంటిజర్ ఏమవుద్ది 7 అవుతుంది. విత్ ఇన్ ముందు ఉన్నది 7 కదా, 8 కదా, ఇది 8 కదా. సో 7.3 నుంచి ఇది 8. సో ఇక్కడ నుంచి ఎంత దూరం రావాలి ఇక్కడికి అంటే 7కి 0.3 యూనిట్స్ దూరం రావాలి. 7.3కి 0.3 యూనిట్స్ దూరం రావాలి. అంటే ఇక్కడ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది అంటే 0.3 అవుతుంది. సపోజ్ ఇక్కడ 7.3 7.1 దగ్గర నుంచి ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ కట్టాలనుకో, దీనికి ఎంత దూరం రావాలి, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ 7.1 అంటే ఎక్కడ ఉంటుంది, ఈ 7.1 యొక్క ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎంత అంటే ఎక్స్ మైనస్ బాక్స్ ఎక్స్ కదా, 7 మైనస్ 0.7, 7.1 మైనస్ 7 అంటే ఎంత అవుతుంది 0.1 అవుతుంది. అలా కాకుండా 7.2కి తీసుకున్నాం అనుకో, అదేం 0.2 వచ్చింది 7. అలా 7. ఇది 8 అనుకోండి, 8 ఇది. ఇక్కడ 7.8కి తీసుకుంటే ఎంత అవుద్ది, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ 0.8 అవుద్ది. 7.9 తీసుకుంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుద్ది 0.9 అవుద్ది. 7.99కి ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎంత అంటే 0.99. అంటే ఇట్ ఈజ్ వెరీ నియరర్ టు 8. అంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎంత దూరంలో ఎగ్జిస్ట్ అవుతుందంటే విత్ ఇన్ 1 యూనిట్ డిస్టెన్స్లో మీకు బాక్స్ ఎక్స్ ఎగ్జిస్ట్ అవుతుంది, బాక్స్ ఎక్స్. కాబట్టి మనకి డెఫినేషన్ ప్రకారం ఏం చెప్తున్నాడంటే డిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ నుంచి బాక్స్ ఎక్స్, ఇది బాక్స్ ఎక్స్ అనుకోండి, ఈ బాక్స్ ఎక్స్కి మ్యాక్సిమం డిస్టెన్స్ ఎంత అంటే 1 యూనిట్. విత్ ఇన్ 1 యూనిట్ డిస్టెన్స్ దీని యొక్క ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఫైన్, అది బాక్స్ ఎక్స్ ఫంక్షన్, బాక్స్ ఎక్స్ వాల్యూ దొరుకుతుంది. ఏ నెంబర్ తీసుకున్నా సరే 7.99 తీసుకున్నాం, దాని యొక్క బాక్స్ వాల్యూ ఎంత దూరంలో దొరికింది, బాక్స్ వాల్యూ ఎంత దూరంలో దొరికింది అంటే 1 యూనిట్ డిస్టెన్స్లో దొరికింది. అంటే దాని యొక్క ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ 0.99 అయింది. అంటే విత్ ఇన్ 1 యూనిట్ డిస్టెన్స్లో దాని యొక్క బాక్స్ ఫంక్షన్ దొరుకుతుంది, బాక్స్ వాల్యూ దొరుకుతుంది అన్నమాట. అంటే ఏదైనా నెంబర్ తీసుకుంటే ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎక్స్ మైనస్ బాక్స్ ఎక్స్ అని అనుకున్నాం కదా, ఈ బాక్స్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, ఇది ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ ఈ రెండింటి యొక్క డిస్టెన్సే దీని వాల్యూ అవుతుంది. అంటే మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు, బాక్స్ ఎక్స్ ఎక్స్ మైనస్ బాక్స్ ఎక్స్ అనేది పాజిటివ్ నెంబర్ అవుద్దని, ఎక్స్ మైనస్ బాక్స్ ఎక్స్ వాల్యూ అంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని అర్థమైంది. అండ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎప్పుడు కూడా 0 కానీ 1కి కానీ మధ్యలో ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 and 1. ఓకే.
సో ఇప్పుడు మనకి ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎంత దూరంలో ఉంటుందో అర్థమైంది. సో దాని వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయగలం. దీనికి సంబంధించి ఒక గ్రాఫ్ ఒకసారి డ్రా చేస్తే, గ్రాఫ్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్, ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్. ఈ విషయం అర్థమైందో లేదో ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్, ఎక్స్కి బాక్స్ ఎక్స్కి ఉన్న డిస్టెన్స్ అనమాట. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఏమనుకున్నాం, ఎక్స్కి దాని యొక్క బాక్స్ ఎక్స్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అని అంటాం. ఈ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎప్పుడు కూడా ఎంత ఉంటుంది అంటే మ్యాక్సిమం ఇట్ లైస్ బిట్వీన్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ విత్ ఇన్ 1 యూనిట్ డిస్టెన్స్లోనే దాని యొక్క బాక్స్ వాల్యూ దొరుకుతుంది. కాబట్టి ఈ డెఫినేషన్ బట్టి ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ మైనస్ బాక్స్ ఎక్స్. కాబట్టి ఈ బాక్స్ ఎక్స్కి ఎక్స్కి ఉన్న మధ్యలో దూరం మ్యాక్సిమం 1 యూనిట్. కాబట్టి దీన్ని ఎలా చెప్తామంటే ఎక్స్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ లైస్ బిట్వీన్ 0 అవ్వచ్చు, లేకపోతే 0 కంటే 1 కంటే తక్కువ అవ్వచ్చు. విత్ ఇన్ 1 యూనిట్ డిస్టెన్స్లో దీని యొక్క వాల్యూ దొరుకుతుంది. ఈక్వల్ టు 0, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ లెస్ దాన్ 1 స్ట్రిక్ట్లీ. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు గ్రాఫ్ డ్రా చేయాలి. గ్రాఫ్ డ్రా చేయాలంటే దీని నేచర్ ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేద్దాం. ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్. సో దీన్ని ఎలా రాస్తాం మనం, ఈ కర్లీ బ్రేసెస్లో రాస్తాం. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఇలా కర్లీ బ్రేసెస్లో రాస్తాం. మనకి ఏమర్థమైంది, ఏదైనా ఒక ఇంటీజర్ మనం కన్సిడర్ చేస్తే, ఎక్స్ అనే ఇంటీజర్ తీసుకుంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్, ఆ ఇంటీజర్ యొక్క ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఆల్వేస్ 0 అని అర్థమైంది. అంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ని దాని యొక్క డెఫినేషన్ ప్రకారం ఎక్స్ మైనస్ బాక్స్ ఎక్స్గా డిఫైన్ చేసాం. కాబట్టి ఎక్స్లోంచి దాని యొక్క బాక్స్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేయాలి. కాబట్టి సపోజ్ నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకుంటే దాని యొక్క ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది, ఎక్స్ మైనస్ బాక్స్ ఎక్స్ అంటే 1 మైనస్ బాక్స్ 1. 1 మైనస్ బాక్స్ 1 అంటే ఎంత, 1 మైనస్ 1 0 అయిపోతుంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు 0 అయింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.1 తీసుకుంటే ఎంత, దీని యొక్క ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది అంటే దీని యొక్క ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ 0.1 అవుతుంది. అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.5 తీసుకుంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, 0.5 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.7 తీసుకుంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది, 0.7 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.9 తీసుకుంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది, 0.9 అవుతుంది. అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.999 తీసుకుంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, 0.999. అర్థమైంది కదా. సో ఈ కాన్సెప్ట్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఎక్స్ వాల్యూ సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఫైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 తీసుకున్నాం అనుకోండి, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎంత, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఏ ఇంటీజర్ దగ్గర అయినా సరే 0 అయిపోతుంది. కాబట్టి మనం దీన్ని సంబంధించి ఒకసారి గ్రాఫికల్గా చూస్తే ఇక్కడ విరిగా రాస్తాం చూడండి. ఎక్స్ ఈ విషయం నుంచి ఏ టేబులర్ ఫార్మాట్ నుంచి అర్థమైంది ఏంటంటే, ఎక్స్ కనుక 1 దగ్గర నుంచి 2కి మధ్యలో అంటే క్లోజ్డ్ 1 to ఓపెన్ 2 ఇంటర్వల్లో ఎక్స్ తీసుకుని దాని యొక్క ఫ్రాక్షనల్ పార్ట్ వాల్యూ కడితే కనుక దాని వాల్యూ ఎంత వస్తుందంటే 1కి 2కి మధ్యలో 0కి 1కి మధ్యలో ఉన్న వాల్యూ వస్తుంది. 0, 0.1, 0.2 అండ్ సో ఆన్ 0.999 వరకు వచ్చింది. అంటే 1కి 2కి మధ్యలో వాల్యూస్ తీసుకుంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0కి 1కి మధ్యలో ఉంటుంది. సపోజ్ ఎక్స్ బిలాంగ్స్ టు 2 to 3 ఈ ఇంటర్వల్లో తీసుకున్నాను అనుకో, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు మీరు పైన ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి 1.1 ఎంత, 2.1 ఎంత, 1, 2.5 ఎంత, 0.5, 2.7 ఎంత, 0.7, 2.9 ఎంత, 0.9, 2.99 ఎంత, 0.999 వస్తుంది. అర్థమైందా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బదులు 2 పాయింట్లు రాస్తామన్నమాట. సో అప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు ఈ కేసులో కూడా ఇక్కడ ఉన్న అబ్జర్వేషన్ బట్టి
మీకు అర్థమయ్యేది ఏంటి అంటే క్లోజ్డ్ ఇంటర్వల్ 0 to 1లోనే ఉంటుంది. అలాగే ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ 3 to 4 ఓపెన్ అంటే 3 తీసుకోవచ్చు. స్టెప్ 3 ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 3 అంటే ఎంత అవుతుంది? 0 అవుతుంది. కాబట్టి ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ 0 to ఓపెన్ 1 కాదు. ఎంచేదంటే 0.999 ఇంతవరకు టెండ్ అవుతుంది కానీ తర్వాత 1కి రావట్లేదు. 2కి వచ్చేటప్పటికి ఏమవుతుంది? 0 అయిపోతుంది. అలాగా కాబట్టి నైబర్హుడ్లోని వాల్యూ అంతవరకు టెండ్ అవుతుంది మ్యాక్సిమం. కాబట్టి దీన్ని గ్రాఫికల్గా మనం రిప్రజెంట్ చేస్తే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఇది -1, -2, 1, 2, 3, 4. ఒకసారి చూడండి. 0 దగ్గర ఎంత? 0. 0.1 ఎంత? 1కి 2కి మధ్యలో చూద్దాం. 1కి 2కి మధ్యలో గ్రాఫ్ ఎలా వచ్చింది? మీరు అబ్జర్వ్ చేస్తే 1 దగ్గర 0 ఉన్నాం, 1.1కి 0.1. ఇది వై యాక్సిస్ మీద 1, 2, 3 ఇలా తీసుకుంది. 1.1కి 0.1 వచ్చింది. ఇది 0.1 కదా, 0.1, 0.2 అలా నోట్ చేసుకోండి. అలా తీసుకుంటే 2కి 3కి మధ్యలో దీని వాల్యూ గ్రాఫ్ని మీరు డ్రా చేస్తే ఇలా వస్తుంది. మళ్ళీ 3 దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ లేదు వాల్యూ, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. 2.1 ఎంత? 2.2. అలాగే 1 దగ్గర నుంచి కూడా 1కి 2కి మధ్యలో గ్రాఫ్ డ్రా చేసిన ఈ షేప్లో వస్తుంది. ఎంచేత మనకు వచ్చే వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ 1.1 తీసుకుంటే ఎంత? 1.1కి 0.1, 1.2కి 0.2, 1.3కి 0.3, అంతే కదా. కాబట్టి 1కి 2కి మధ్యలో ఈ వాల్యూస్ అన్నిటికీ ఇది ఒక లైన్ లాగా ఉంటుంది. ఈ లైన్ ఎలా ఉంటుందంటే 1,0 నుంచి పాస్ అవుతూ దీని యొక్క స్లోపు ఎలా ఉంటుంది? ఇక్కడున్న లైన్ ఎలాగైతే ఉందో అంతే స్లోప్ ఉంటుంది దీనికి కూడా. 0కి 1కి మధ్యలో తీసుకున్నాం అనుకోండి. సో ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 0 ఎంత? 0. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 0.1 ఎంత? అంటే 0.1. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ 0.2 ఎంత? ఈజ్ ఈక్వల్ టు 0.2. అంటే ఇది కదా. సో ఇక్కడికి మధ్యలో ఉన్న లైన్ పాయింట్స్ కన్సిడర్ చేసి ఆర్డర్డ్ పేజ్ డ్రా చేస్తే ఇది ఒక లైన్ ఇది. అలాగే 1.1కి 2కి మధ్యలో ఒక లైన్ డ్రా చేస్తే ఇలా వస్తుంది స్లాంట్ లైన్. ఎలా వస్తుంది ఈ స్లాంట్ లైన్? 2కి 3కి 4కి మధ్యలో వాల్యూస్తో ఒక లైన్ ఇలా డ్రా చేయొచ్చు. మనం తీసుకున్న డెఫినేషన్ బట్టి ఇది ఒక పీరియాడిక్ ఫంక్షన్ లాగా ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది. దీని యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే 1 కూడా మ్యాక్సిమం వాల్యూ అవ్వదు, 1 వరకు వెళ్తుంది. సో ఈ గ్రాఫ్ నుంచి నీకు అర్థమయ్యేది ఏంటంటే పైన ఉన్న అబ్జర్వేషన్స్ బట్టి దీని యొక్క డొమైన్ ఏమవుతుందంటే డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ ఆర్. ఏ రియల్ వాల్యూ దగ్గరైనా ఇది ఎంతో కొంత వాల్యూని ఇస్తుంది కాబట్టి డొమైన్ ఆర్ అవుతుంది. రేంజ్ ఏమవుతుంది అంటే ఈ ఫంక్షన్కి సంబంధించిన రేంజ్ అంటే వై యాక్సిస్ మీద ఎంతవరకు కవర్ చేస్తుందంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అంటే క్లోజ్డ్ ఇంటర్వల్ 0 to ఓపెన్ 1 అంతవరకే తప్ప ఇంకా అంతకంటే ఎక్కువ కవర్ చేయట్లేదు. కాబట్టి రేంజ్ ఏమవుతుంది? 0 to 1 అవుతుంది. నెక్స్ట్ 0 to 1 చూడండి. ఈ లైన్ ఎలా ఉందంటే y = x లైన్ లాగా ఉంది, దాంతో కోయిన్సైడ్ అవుతుంది. ఈ లైన్కి కూడా స్లోప్ ఎంత ఉందంటే m = 1. ఇదే స్లోప్ దీనికి కూడా ఉంది కాబట్టి దీని స్లోప్ ఎంత ఉంటుంది? దీని స్లోప్ కూడా అంతే ఉంటుంది. ఇది y = 1 ఎందుకు అయిందంటే ఇది ఎలా ఉంది? y = x లైన్ ఎలాగైతే ఉంటుంది ఇంటర్వల్లో అదే లైన్తో కోయిన్సైడ్ అవుతుంది లైన్. కాబట్టి దీని స్లోప్ దాని స్లోప్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఈ లైన్కి సంబంధించిన ఈక్వేషన్ రాస్తే ఇది 1,0 అనే పాయింట్ నుంచి పాస్ అవుతూ దీని యొక్క స్లోప్ m = 1గా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? y - y1 ఫార్ములా ప్రకారం 1,0 అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంది, దాని యొక్క స్లోప్ ఏం 1గా ఉంది. కాబట్టి y - y1 = m of x - x1. ఆ ఫార్ములా అప్లై చేస్తే y ఎంత అవుతుంది? దట్ ఇంప్లైస్ y = x - 1 అనే లైన్లో ఒక పార్ట్ ఇది. ఏది? ఇది ఈ లైన్ y = x - 1లో ఒక పార్ట్. ఇది y = x. ఇది ఎంత అవుతుందంటే 2,0 నుంచి పాస్ అవుతుంది. దీని స్లోప్ 1 తీసుకుని ఈక్వేషన్ రాస్తే y = x - 2 అవుతుంది. ఈ లైన్ y = x - 3 అవుతుంది. అంటే y = x - 3 లైన్తో కోయిన్సైడ్ అవుతుంది, అంతేకాని కంప్లీట్గా కాదు. ఇదేమో ఎంత అవుద్ది? ఈ లైన్ ఎంత అవుతుంది అంటే దాని స్లోప్ m1 తీసుకో. y = y - y1 m. ఇది -1,0 కదా. ఈ పాయింట్ -1,0 స్లోప్ ఏమో m.
ఇప్పుడు -1,0 పాయింట్ యూజ్ చేసుకోవాలి. స్లోప్నేమో m ఈజ్ ఈక్వల్ టు 1 ఉపయోగించాలి. y - y1 ఈజ్ ఈక్వల్ టు m ఆఫ్ x - x1. x1 అంటే మైనస్ ఆఫ్ మైనస్ +1 అంటే y ఈజ్ ఈక్వల్ టు x + 1 అవుతుంది. ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్. y ఈజ్ ఈక్వల్ టు x + 1. ఓకే, ఇదేమవుతుందంటే y ఈజ్ ఈక్వల్ టు x + 2 అవుతుంది. ఇది ఈ లైన్, ఇది y ఈజ్ ఈక్వల్ టు x - 2, ఇది y ఈజ్ ఈక్వల్ టు x - 3. ఇవి లైన్స్. డొమైన్ R అవుతుంది. రేంజ్ ఏమవుతుంది 0 to 1 వరకు వెళ్తుంది. దీని యొక్క మినిమం వాల్యూ ఎంత అంటే ఎక్స్ని ఎక్కడెక్కడ టచ్ చేస్తుంది 0. మినిమం వాల్యూ అంటే దీని యొక్క ఫంక్షన్ వాల్యూ 0. ఎఫ్ యొక్క మినిమం వాల్యూ ఎంత అవుద్దంటే మినిమం వాల్యూ 0. దీనికి మ్యాక్సిమం వాల్యూ డజ్ నాట్ ఎగ్జిస్ట్. ఎంతవరకు వస్తుంది అంటే ఈ లెవెల్ వరకు వస్తుంది. 1 వరకు వెళ్తుంది కానీ 1 దగ్గర పర్టికులర్ వాల్యూ 0.99 అని చెప్పలేము, 0.999 అని చెప్పలేము, 0.999999 అని ఒక 100 టైమ్స్ రాసినా అది అని చెప్పలేము. ఇంకేతంటే 1 నైబర్హుడ్లో ఇన్ఫైనైట్ నంబర్స్ ఉంటాయి కాబట్టి దాన్ని మనం మ్యాక్సిమం వాల్యూ డజ్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పాలి. పీరియాడిక్ ఫంక్షన్ ఇది అంటే మాథమెటిక్ ఒకటే కర్వ్ రిపీట్ అవుతుంది ఒక పర్టికులర్ ఇంటర్వల్లో. సో ఈ లెంగ్త్ ఎంత 1 యూనిట్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న లెంగ్త్ ఎంత 1 యూనిట్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న లెంగ్త్ ఎంత 1 యూనిట్. అంటే 1 యూనిట్ లెంగ్త్లో ఈ కర్వ్ ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది కదా. ఈ 1 యూనిట్ లెంగ్త్లో ఈ కర్వ్ మళ్ళీ రిపీట్ అయిందిగా కాబట్టి ఈ ఫంక్షన్ ఏమంటామంటే పీరియాడిక్ ఫంక్షన్ అంటాం. సో ఇట్ ఈజ్ పీరియాడిక్ ఫంక్షన్. ఇట్ ఈజ్ పీరియాడిక్ ఫంక్షన్. అర్థమైంది కదా.